హాన్యధికరణము. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి. హాన్యధికరణము. ప్రథమవర్ణకము అంటే ముందు ఒకలా చెప్తారు, అంటే దీన్నే ఇంకోలా చెప్తారు. విషయం కొంచెం తేడాగా ఉంటుంది. ఇక్కడ హాన్యధికరణము అంటే జ్ఞానికి పుణ్యపాపాలు అంటావు. అతడు చేసిన పుణ్యము, శరీరం ఉంటే పుణ్యము పాపము ఉంటుంది జీవన్ముక్త అవస్థలో. ఆ పుణ్యము పాపము ఎవరైతే మంచి చూసి సేవ చేస్తారో వాడికి పుణ్యం పోతుంది. ఎవరైతే చెడు చూసి వాళ్ళని నింద చేస్తారో వాళ్ళకి పాపం పోతుంది. శరీరం ఉంటే పుణ్యపాపాలు ఉంటాయి, తప్పవు. అవి ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. కనుక జ్ఞానికి పుణ్యపాపాలు ఉండవు. ఎందుకని? ఉన్న పాపాలు అవి వితరణ చేసేస్తారు. ఇప్పుడు దాని గురించి ఇక్కడ విచారం చేస్తారు. హాని అంటే వదిలిపెట్టడం. ఇప్పుడు వదిలిపెడితే మళ్ళీ ఎవడైనా తీసుకోవాలి కదా పుణ్యపాపాలు. దాని గురించి ఇక్కడ విచారం చేస్తారు. అది క్రిందటి అధికరణంలో విద్యకు సమీపంలో ఉన్న మంత్రములు ఉపాసనలో ఉపయోగం లేనందువలన ఉపసంహారము కావని చెప్పింది. ఉపాదానము గ్రహించుట లేకనే హానము సంభవము కనుక. గ్రహణం లేకపోతే అంటే ఒకడు వదిలిపెట్టేశాడు అనుకో, ఇంకోటి తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే తీసుకోకపోవచ్చు. ఉపాదానము లేకనే హానము సంభవము అంటాడు. హానమును తెలియజే మంత్రము సమీపందున్న ఉపాదాన గ్రహణ మంత్రులు అంగమని స్వీకరించిన అవసరం లేదు. ఈ పుణ్యపాపాలు వదిలిపెడతాడని చెప్పారు హానము. ఈ మంత్రాల దగ్గర ఉన్నటువంటి గ్రహణ మంత్రాలు ఈ రోజు పాపుణ్య ఇంకో తీసుకోవాలి, దాన్ని గ్రహణం అంటారు. మంత్రములు అంగమని స్వీకరించిన అవసరం లేదు. మొదలుపెట్టాడు కనుక మళ్ళీ ఎవడో తీసుకోవాలి, ఇది దానికి అంగము అని చెప్పడానికి అవసరం లేదంటాడు. ఉపాదానం యొక్క ఉపసంహారం అనావశ్యకము. ఉపాదానం అంటే గ్రహణం, ఇది చెప్ప అవసరం లేదంటాడు. కనుక ఇక్కడ దృష్టాంత సంగతితో ఈ అధికరణం మొదలైంది. విషయం జ్ఞాని యొక్క పుణ్యపాపాధికరణముల హానోపాదాన విషయంపై ఈ అధికరణంలో విచారం చేయదు. సంశయం సాఖ్యాని శాఖలో చెప్పినది. ఆ బ్రహ్మజ్ఞాని మృతి చెందిన అతని పుత్రస్థానీయులు అతని గల ధనము గ్రహించరు. జ్ఞానం చచ్చిపోతే వాడుకున్న సంపత్తి పుత్రులు శిష్యులు తీసుకుంటారు. తాండి శాఖ గుర్రం తన వెంట్రుకలను మట్టితో కూడా విదిలించి ఎట్లు నిర్మలమునో అట్లే నేను పుణ్యపాపం విధించి స్వచ్ఛుడనై రాహుముఖము నుండి విడన్న చంద్రుని వల్లే ప్రకాశమానుడనై ప్రవాహ నిత్యము ఈ శరీరమును వదిలి బ్రహ్మాత్మక జ్ఞానం కలవాడనై పరబ్రహ్మమును పొందుదును.
ఇది జ్ఞాని వచనం. అదే ప్రకారము ఆథర్వణిక శాఖలో జ్ఞాని పుణ్యపాపం రెండింటినీ వదిలి తరువాత జన్మ కారణరహితుడై పరమసామ్యమును పొందును. ఇతడ కలుగు సందేహమేమనగా జ్ఞాని యొక్క పుణ్యపాపముల హానము ఉపాదానము అన్ని స్థలంలో సమానంగా అవునా లేదా? ఎక్కడైతే వాడు వదిలిపెట్టాడో మళ్ళీ ఇంకోటి గ్రహిస్తాడా లేదా? అది పూర్వపక్షి. శృతిలో చెప్పనందున ఆక్షేపం. అనావశ్యకమవుతున్న ఉపాసనల భేదం వల్ల అన్ని స్థలంలో ఆత్మోపాదన ఉపసంహారం కలగదు. అవసరం లేదంటాడు పూర్వపక్షి. ఉపాసనలు వేరు, అందుకని అన్ని స్థలాల్లో వాడు వదిలిపెట్టాడు ఇంకోటి తీసుకోవాలి అన్నట్టు నియమము లేదు. అది ఎప్పుడు సిద్ధాంతం. ఉపాసనలో భిన్నత్వమున్నను సమాన స్థుతి కారణంగా ఉపసంహారం అత్వాద రూపంలో చేయబడేను. ఉపాసన వేరైనా స్థుతి సమానం. స్థుతి ప్రశంస. అందువల్ల ఎక్కడైతే హానం చెప్పారో అక్కడ ఉపాదానం చెప్పాలి, ఎక్కడైతే ఉపాదానం గ్రహణం చెప్పారో అక్కడ హానం కూడా చెప్పాలి. రెండు ఉండాలి అంటాడు. అర్థవాదంలో చేయబలేను ఉపసంహారం. హానం యొక్క ప్రతివిజ్ఞ అన్ని స్థలంలో ఉన్నది. అర్థవాదమైన ఉపాదానం ఉపసంహార యోగ్యము. హానం చెప్పారు, చాలా చోట్ల ఉపాదానం చెప్పలేదు, కానీ ఉపాదానాన్ని ఉపసంహారం చేయాలంటే ఉపాదానాన్ని కూడా గ్రహణాన్ని స్వీకరించాలి అంటాడు సిద్ధాంతం. ఇది వైయాసిక న్యాయమాల. దీనికి ఉపాయనం అనాహార్యం హానాయ ఆహ్రియతే అథవా అశ్రుతద్వారనపేక్షాపాద్ అనాక్షేపాద్ విద్యాభేదాచ నా ఆహృతి. విద్యాభేదేప్యర్థవాద ఆహార్య స్తుతి సామ్యతః హానస్య ప్రతిజ్ఞానాత్ ఏకవింశాది వాదవత్. ఉపాయనం అంటే గ్రహణం, స్వీకారం. అనాహార్యం ఈ గ్రహణాన్ని అన్ని చోట్ల స్వీకరించక్కర్లేదు. హానాయ ఆహ్రియతే అథవా అంటే ఎక్కడైతే వదిలిపెట్టారో అక్కడ ఈ ఉపాదానం తీసుకోవాలా వద్దా, ఇది సంశయం. అశ్రుతత్వ శుద్ధులు వినిపించట్లేదంటాడు. అనాక్షేప ఆక్షేపము లేదు. విద్యాభేదాలు ఉపాసన భిన్నం. అందుకని హానం చెప్పిన చోటులా ఉపాదానం చేయక్కర్లేదు అంటాడు పూర్వవాది. విద్యాభేదే అర్థవాద. ఉపాసన వేరైనా ఇక్కడ స్తుతి సామ్యత ఆహార్య. స్తుతి అన్ని చోట్ల ఒకటేలాగుంది కనుక ఎక్కడైతే హానం చెప్పారో అక్కడ ఉపాదానం స్వీకరించాలి అంటారు. ఉపాయం హానస్య ప్రతివిజ్ఞాన ఏకవింశాది వాదవత్. ఏకవింశతి అది అర్థవాదం. అలాగే హానం చెప్పారు కనుక ఉపాదానాన్ని స్వీకరించాలి అంటాడు సిద్ధాంతం. ఉపాయన శబ్దమును ఉపసంహారం చేయరాదా లేక హానం వరకు చేయవలైనా అనుసందేహం పూర్వపక్షి చెప్పినది శృతిలో వినబడడం లేదు.
ఆక్షేపము లేదు. ఉపాసన భిన్నమవుడు ఉపసంహారం చేయరాదు. ఇంతవరకు పూర్వపక్షం. ఉపాసన భిన్నమైనను అర్థవాదములో ఉపాయను ఉపసంహారము చేయవలేను. ఉపాయనం అంటే స్వీకృతి. సామాన్య స్థుతి కనుక స్థుతి ఏకవింశాది అర్థవాదం వల్లే హానం యొక్క ప్రత్యభిజ్ఞ కూర్చున్నది. ఏకవింశాది అర్థవాదం ఏంటో ముందు చెప్తారు, ఇక్కడ సంక్షేపంగా చెప్పారు. ఇప్పుడు భారతీ తీర్థుల వారి వ్యాఖ్య. తస్య పుత్రాదాయాం ఉపయంతి. దాయం అంటే సంపత్తి. సుహృద సాధుకృత్యం, ద్విషంత పాపకృత్యం అని సాఖ్యాయని శాఖలో చెప్తారు. బ్రహ్మజ్ఞాని మృతి చెందిన అతని పుత్రస్థానీయులు అతని గల ధర్మం గ్రహించరు. మిత్రులకు వారు అతని పుణ్యమును తీసుకుందరు, శత్రువులు పాపమును గైకొందరు. ఇది సాఖ్యాయని శాఖలో చెప్తారు. ఇప్పుడు తాండి శాఖ. రోమాను విధూయ పాపం చంద్ర రాహోర్ముఖాత్ ముచ్య దూత్వా శరీరం అకృతం కృతాత్మ బ్రహ్మలోకం అభిసంభవామి. గుర్రం ఇసుకలో దొల్లి అనవసరమైన వెంట్రుకలన్నీ విధులు చేసుకుంటుంది, తర్వాత ఇసుక కూడా విధులు చేసుకుంటుంది. అలాగా గుర్రంలాగా పాపుణ్యాలన్నీ వదిలించేసుకుని రాహువు ముఖం నుంచి బయటపడ్డ చంద్రునిలాగా శుద్ధమయ్యి ధూత్వ శరీరం శుద్ధం చేసుకుని అకృతం కృతాత్మ ఏది చెయ్యాలో చేసేసిన వాడిని నేను బ్రహ్మలోకానికి పోతాను అనగా, గుర్రం తన వెంట్రుకలను మట్టితో కూడా విదిలించేట్టు నిర్మలమగును. నేను పుణ్యపాపం వదిలించి స్వచ్ఛుడినై రాహుముఖం నుండి వెళ్ళిన చంద్రువలే ప్రకాశమానుడనై ప్రవాహ నిత్యం ఈ శరీరమును వదిలి బ్రహ్మాత్మక జ్ఞానం గలవాడనే పరబ్రహ్మను పొందుతును. ఇది తాండి శాఖలో చెప్పారు. ఇప్పుడు ఆచరణ శాఖ. తదా విద్వాన్ నామరూప విముక్త పరాత్పరం పురుషం 35 దివ్యం. ఆ విద్వాంసుడు నామరూపాలను వదిలిపెట్టేసేసి పరంపదాన్ని పొందుతాడు. విద్వాంసుడు నామరూపము లేని వాడే పరాత్పరుడును శ్రేష్ఠుడును పురుషుని పొందును. అధ్యయనం అతను నాకు అధ్యయనం చేసేవారు ఇలా చెప్తాను. తత్వజ్ఞానం గల పురుషుని యొక్క పుణ్యపాపముల పరిత్యాగం చెప్పు శృతుల్లో వదిలిన పుణ్యపాపములు అన్ని పురుషుల ద్వారా స్వీకరింపబడునన్నది ఉపసంహారం చేయరాదు. తత్వజ్ఞాని పుణ్యాన్ని పాపాన్ని వదిలిపెట్టాడు, అది ఇంకోటి గ్రహిస్తాడని చెప్పకూడదు అంటాడు. ఎందుకు? పరిత్యాగం చెప్పు శృతుల్లో అన్యులు స్వీకరించరని వినపడటం లేదు. ఇక్కడ హానం చెప్పారు, వదిలిపెట్టాడు, అది మళ్ళీ స్వీకారం చెప్పలేదు. అందుకని శృతిలో వినబడబోయినను ఆక్షేపం చేయవచ్చునది అది అసంగతము. శృతిలో వినిపించలేదు కనుక ఆక్షేపం. అనుపపత్తి అంటే యుక్తి సంగతం కాదు. యుక్తి ఉంటే అలా చెయ్యొచ్చు, యుక్తి లేదు, అనుపపత్తి లేదు. అన్యుల ద్వారా స్వీకారం లేకపోయినను జ్ఞాని యొక్క పరిత్యాగము యుక్తియుక్తము కాగలదు. ఇంకోళ్ళు
స్వీకరించపోయినా జ్ఞాని వదిలిపెట్టేస్తాడు. అది యుక్తి సంగతం. ఇతరులు స్వీకరించినది శ్రవణ బ్రహ్మ విద్యలో పఠింపబడినది. నువ్వు చెప్పావు ఇతరులు స్వీకరించట్లేదని, అలా కాదు, శ్రవణ బ్రహ్మ విద్యలో ఇది చెప్పారు. పరిత్యాగ వాక్యములు నిర్గుణ బ్రహ్మ విద్యలో చెప్పబడినవి. నిర్గుణ విద్యలో పరిత్యాగం హానం చెప్పారు. హానం విడిపట్టలను ఉపాయనకు ఉపసంహారం కలగదు. నిర్గుణ విద్యలో హానం చెప్పారు, ఉపాదానం చెప్పలేదు కనుక ఇక్కడ స్వీకరించకూడదు అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి విద్య భిన్నమన్న సత్యం. ఒకటి సగుణ విద్య, ఇంకోటి నిర్గుణ విద్య. ఉపాయనమును అనుష్ఠేయ ధర్మము కానీ ఉపసంహారం చేయదలించలేదు. నువ్వంటే పూర్వపక్షి. గ్రహణం నువ్వు ఒప్పుకోవట్లేదు, హానం ఒప్పుకుంటున్నావు. అర్థవాద రూపముగా దాన్ని ఉపసంహారం చేయడం ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా వినిన పుణ్యపాపముల పరిత్యాగము బ్రహ్మ విద్య స్థుతి కొరకు చేయబడినో అలా జ్ఞానుల ద్వారా స్వీకారము కూడా చెప్పి బ్రహ్మ విద్య ప్రశంస చేయవచ్చును. బ్రహ్మజ్ఞాని, బ్రహ్మ విద్య ఉన్నవాడు, వాడికి పుణ్యపాపాల పరిత్యాగం చెప్పారు. అలాగే అది స్థుతి. దాన్ని ఇతరులు స్వీకరిస్తారు. ఇక్కడ చెప్పాడు కదా, సూర్యుల సాధుకృత్యం దిశంత పాపకృత్యం. కనుక అది కూడా స్థుతిలాగా స్వీకరించాలి. సిద్ధాంతం బ్రహ్మ విద్య ప్రశంస చేయవచ్చు. స్తుతి ఒకటి వలన హానోపాయాన స్థుతి యొక్క తాత్పర్యము స్వార్థంలో ఉండదన్న విధమైన ప్రశ్నజాలంలో పడరాదు. హానం ఒకటే ఉంది కనుక ఉపాయనము లేదని చెప్పకూడదు. అన్య ప్రమాణము మరియు ప్రసిద్ధ విరోధము లేనందున ఇది భూతార్థవాదము. ఇంకో ప్రమాణం లేదు, స్వీకరించడం లేదు అని ఎక్కడ చెప్పలేదు. ఆ స్వీకరించట్లేదంటానికి విరోధము లేదు కనుక ఇది భూతార్థవాదం. వజ్రహస్త పురంధర అంటే శృతిలో చెప్తారు, వజ్రం పట్టుకుని ఉన్నవాడు ఇంద్రుడు అని. అదేంటి భూతార్థవాదం. భూతం అంటే భూతకాలం. హాన శృతుల్లో ఉపాయన పెంచడం వినబడటం లేదు. శృతుల్లో హానం చెప్పారు కానీ గ్రహణం ఎక్కడా చెప్పలేదంటాడు. ఇది తుచ్చ విచారము అంటాడు సిద్ధాంతి. ఇందులో కనుక కౌశీతకి శృతిలో హానము ఉపాయనము రెండు వినబడుతున్నవి. తత్సుకృత దుష్కృతే విధూనితే తస్య ప్రియా జ్ఞాత సుకృతం ఉపయంతి అప్రియా దుష్కృతం. బ్రహ్మలోక ప్రాప్తి సమయములో అతని ప్రియులు అతని పుణ్యమును పంచుకుందరు, అతన్ని ద్వేషించేవాడు పాపమును పంచుకుందరు. కౌశీతకిలో వినపడు హానము ఆధునికులు మరియు తాని శాఖలో ప్రతివిద్య అగుట వలన, ప్రతివిద్య అంటే అదే ఇక్కడ చెప్పారు. కౌశీతకిలో చెప్పిన ఉపాయం ఆధారంలో మరియు తాని శాఖలో ఉపసంహారం యుక్తి సంగతము. ప్రతివిద్య అంటే అదే ఇక్కడ చెప్పారు కనుక అక్కడ గ్రహణం చెప్పారు కానీ ఇక్కడ కూడా గ్రహణం తీసుకోవాలి. అన్ని అర్థవాద సాపేక్షమైన అర్థవాదం ఎచ్చటం లేదు కదా. దీని సరైన శృతి ఇంకోటి లేదు కదా అంటాడు పూర్వపక్షి. సామోపాసనలో శృతి రూపముగా వినప్పుడు ఇప్పుడు దీనికి దృష్టాంతం చెప్తున్నారు.
ముందేం చెప్పారు? ఏకవింశాది అర్థవాదము అని. ఇప్పుడు అది ఇక్కడ చెప్తారు. ఏకవింశో వా ఇతో అసవాదిత్య. ఈ సూర్యుడు 21వ వాడు. 21 వినపడుచున్నది. దాని నిర్ణయం కొరకు తైత్రీయంలో సత్ర ప్రకరణంలో అర్థవాదం అపేక్ష కలదు. 21 నెంబర్ వినిపిస్తోంది సూర్యుడి గురించి. అందుకని తైత్రీయంలో ఉన్న అర్థవాదం ఇక్కడ తీసుకోవాలి. మాసములు 12, ఋతువులు 5. ఋతువులు 6 అయితే హేమంత శిశువులు 1 చెప్తారు. లోకములు 3, 12, 5, 17. 17, 3, 20. 20 మీద ఈ సూర్యుడు 21 వాడు. అది ఏకవింశతి అంటే 21. 12 మాసాలు, 5 ఋతువులు, 3 లోకాలు, పైన వాడు సూర్యుడు 21. సంఖ్యక నిర్వాహం చెప్పారు. దీనివల్ల సిద్ధమైంది ఏమనగా అర్థవాదమైనను ఉపాయన ఉపసంహారము చేయవలేను. ఈ స్థుతి అయినా ఇక్కడ స్వీకరించాలి అంటాడు. ఆనౌత్ ఉపాయన శేషత్వా కుశాఛంద ఉపగానవద్దుక్తం. హానము అంటే వదిలిపెట్టడం. ఇది ఉపాయన శబ్దానికి అంగం, శేషం. కుశాఛంద స్థుతి ఉపగానవద్దుక్తం. ఎందుకంటే పూర్వకాలంలో జపము లేకపోతే స్తుతి పాఠాలు చేసేవారు. ఆ స్తుతి పాఠాలు చేసేటప్పుడు ఎన్నిసార్లు అయింది లెక్క పెట్టుకోవాలి. అది ఇది వెదురు బొమ్మతో చేసిన చిన్న చిన్న పలుసగా చేసిన కర్ర ముక్కలు తీసుకుంటారు. ఆ కర్ర ముక్కలన్నీ ఒక చోట పెడతారు. లెక్క పెట్టుకుని ఎన్నిసార్లు స్తుతి చేయాలి, లేకపోతే ఎన్ని మాలలు జపం చేయాలని. ఒక స్తుతి చేసిన తర్వాత అది తీసి పక్కన పెడతారు. అలాగా మొత్తం అయ్యేంత వరకు ఇక్కడ ఆనము, అక్కడ ఉపాదానము. అలాగే ఎక్కడైతే పుణ్యపాపాలు హానం చెప్పారో అక్కడ ఉపాదానాన్ని అంగంగా తీసుకోవాలి అంటాడు. సూత్రంలో ఉన్న తూ శబ్దమునకు కేవలమని అర్థం. కేవలం హానం విని వచ్చిన తాండి మరియు ఆచార్యునికి 2 శాఖల వాక్యముల్లో విడిచుట ఉన్నను. ఇక్కడ హానం వినిపిస్తోంది. పుణ్యము మరియు పాపం యొక్క ఉపాదానము చేయవలెను. హానం వినిపిస్తే జ్ఞాని వదిలిపెట్టాడు, అది ఇంకోటి తీసుకోవాలి. అందుకని ఉపాదానం స్వీకరించాలి అంటాడు. సుకృత దుష్కృతే అంటే పుణ్యము మంచి కర్మలు చేసేవాళ్ళు, వాడికి సేవ చేసేవాళ్ళు, మంచి చూసేవాళ్ళు. పాపము వాళ్ళకి హాని చేసేవాళ్ళు, వాళ్ళని ఎందుకు చేశారు ఇత్యాది కౌశిక రహస్యములో హానం యొక్క సన్నిధిలో హాన శబ్దమునకు అపేక్షితమైన ఉపాదానార్థం చెప్పు. ఉపాదాన శబ్దము హానమునకు అంగము. ఉపాదానం అంటే స్వీకృతి, ఇది హానానికి అంగం. గుర్రము రోమలను విధించును అను ఉదాహరణ ద్వారా
పుణ్యపాపములు వేరొక చోట ఉండుటకు అపేక్ష కలుగుట వలన ఇతరుల ద్వారా గ్రహణం కావాలనని భావము. అది ఉదాహరణ. ఏమిటి? గుర్రం వెంట్రుకల్ని వదిలిపెట్టింది అని, అంతవరకే. అలాగే జ్ఞాని పుణ్యపాపాలు వదిలిపెడతాడు అని. మరి అవి ఎక్కడ ఉన్నాయి అన్నది తెలుసుకోవాలి. అపేక్ష వేరొక చోట ఉన్నట్టుగా అపేక్ష, ఇతరుల ద్వారా గ్రహణం కావాలని భావము. అంటే అవి ఉన్నాయి అంటే అవి ఇంకోటి తీసుకోవాలి. అన్ని శాఖల్లో గల అపేక్షిత ధర్మములు వేరొక చోట ఉపసంహారం కావాలని అని చెప్పుడు కుశాముద్రను దృష్టాంతము. వదిలిపెట్టిని తీసుకోవాలనడానికి కుశ, ఆ పుల్లలు కుశలకు సమానము, ఛందస్సుకు సమానము, స్తుతి పురాణములకు సమానము. కుశలంటే కరముఖం. తదుక్తమైన పదము అంగీకార దేవిని మహర్షి కర్మకాండలో ప్రతిషేధే వికల్ప సాధన సూత్రంలో ఈ అర్థులు విద్వాంసరి. కుశలు అంటే ఒకటి నుంచి తీస్తే ఇంకో చోట ఉంచాలి. అది ఇప్పుడు ఇంతవరకు ప్రథమరణకం అయిపోయింది. ఇప్పుడు దీనికి ఈ కుశాచరణ ఉపగానుమతను ఉందే, ఇది ఇక్కడ ఒకలా చెప్పారు, ద్వితీయ వర్ణకుల్లో ఇంకోలా చెప్పారు అంటాడు. అంతే. విదూరణ శబ్దం అర్థం హాని. ఇప్పుడు ఒక ప్రథమణకమే అవుతోంది. విదూరణము అంటే హాని. ఉపాన శబ్దముకు దగ్గరలో పఠించిన విదూరణ శబ్దము ఉపాన శబ్దముకు అంగము. ఈ ఉపాన శబ్దం దగ్గర చెప్పింది విదూరణ శబ్దం అంటే దీనికి అది శేషం అవుతుంది. విదూరణ శబ్దము ఆనశబ్ద లక్షణం. విదూరణం అంటే వదిలిపెట్టడం. కుశాదులు దృష్టాంతములు, ఇతర శాఖల విశేషణము నిర్ణాయకం. కుశాచందన అట్లనే విదూరణ శబ్ద సమీపం కనపడు ఉపాన శబ్దము అన్ని స్థలముల్లో విదూరణముకు హానము లక్ష్యము రక్షకం. ఎక్కడైతే వదిలిపెట్టారో అక్కడ ఉపాదానం స్వీకరించాలి. అది తదుక్తమైన సూత్రంలో చెప్పారు. పూర్వపక్షంలో పుణ్యపాపుల ఆనోపాదం వినబడలేదు కనుక విద్యాస్తుతి ద్వారా ప్రకర్షము అసిద్ధము. రెండు వినిపించట్లేదంటాడు. అందుకని ఈ ఉపాసన స్తుతి చేస్తే దాని శక్తి పెరుగుతుంది. అలా కాదు అంటాడు. వినబడిన స్థలంలో కూడా ఉపాదాన సంహారం వలన విద్యాస్తుతి ద్వారా ప్రకరణ సిద్ధమని సిద్ధాంతపక్షము. ఎక్కడైతే కేవలం హానం వినిపిస్తుందో, ఉపాదానం వినిపించట్లేదో అక్కడ కూడా ఉపాదానాన్ని ఉపసంహారం చేయడం మూలాన ఉపాసన స్తుతి అవుతుంది. దాని ద్వారా ఉపాసన శక్తి పెరుగుతుంది. తస్య పుత్రాదాయం ఉపయంతి సూర్యుల సాధకృతం దుషంత పాపకృతం అని చాచాయన శాఖలో చెప్పారు.
బ్రహ్మజ్ఞానం మృతి చెందిన తర్వాత అతని పుత్రస్థానే అతని గల ధనమును గ్రహించరు. మిత్రులకు వారు అతని పుణ్యం తీసుకుందరు. శత్రువులు పాపమును గైకొందరు. కౌశిక స్థితిలో హానము ఉపానము రెండు వినబడుతున్నాయి. తత్కృత దుష్కృతే విధూనితే తస్య ప్రియా జ్ఞాతయ సుకృతం ఉపయంతి అప్రియా దుష్కృతం. బ్రహ్మలోక ప్రాప్తి సమయంలో ప్రియులు అతని పుణ్యమును పంచుకుందరు, అతన్ని ద్వేషించి వారు పాపం పంచుకుందరు. తాండి శాఖలో చెప్పినది అశ్వయ ప్రమాణ విధూయ పాపం. గుర్రం తన వెంట్రుకలను మట్టితో కూడా విధించి ఎట్లు నిర్మలమవునో తత్వేత్త పాపమును విధించి వేయను. ఆధర్వణిక శాఖలో విద్వాన్ నామరూపాది విముక్త పరాత్పరం పురుషం ఉప్పైతి. విద్వాంసుడు నామరూపం లేని వాడై నదులు సముద్రంలో కలిసినట్లు పరాత్పరుడును శ్రేష్ఠును పురుషుని పొందును. పుణ్యపాపముల గ్రహణము త్యాగము చెప్పిరో అతడు సంశయం లేదు. సాధ్యాయంలో రెండు చెప్పారు, అక్కడ సంశయం లేదు. కానీ తాండి మరియు అతని శాఖలో పుణ్యము పాపం యొక్క హానం మాత్రం వినిపించున్నది, ఉపాదానం వినిపించట్లేదు. మిగిలిన రెండు శాఖల్లో హానం చెప్పారు. అంటే జ్ఞాని పుణ్యపాపాలు వదిలిపెడతాడు, నేను ఎవరు తీసుకుంటానని చెప్పలేదు. సంశయం ఏమిటి? అన్యస్థలంలో పడిన ఉపాదానం ఉపసంహారం చేయబడినా లేదా? సాఖ్యాన శాఖలో చెప్పినటువంటి ఉపాదానాన్ని ఇక్కడ చెప్పాలా చేయకూడదు, చెప్పకూడదా? శాఖాంతర్యంలో వినప్పుడు ఉపాదానం మరొక ఉపాసన విషయమున ఉపసంహారం స్వీకరించరాదు. ఇక్కడ ఉపాసనలు వేరు వేరు, అందుకని ఒక తోట చెప్పింది ఇంకో తోట తీసుకోకూడదు ఉంటాడు. అంటే ఆనం ఉపాదానం ఉపసంహారం చేయకూడదు ఉంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి తూరు శబ్దము కేవలార్థం. కేవలం హానం వినపడు స్థలములో ఉపాదానం ఉపసంహారం చేయవలేను. ఉపాదానాంగముగాన ఇది హానము శేషం, ఉపాదానం శేషం. అంటే ఉపాదానానికి స్వీకరించడానికి హానము అంగం, అలా చెప్పారు. కౌశీతకి రహస్యోపనిషత్తులో త్యజించిన పుణ్యపాపములు ఉపాదానం వినపడటం వలన హాన శబ్దం ఉపాదాన శబ్ద శేషను స్వీకరించిరి. ఇది మరి ఎలా చెప్తున్నామంటే కౌశీతకిలో చెప్పారు వదిలిపెట్టిన పుణ్యపాపాలు తీసుకుంటాడు అని. హాన శబ్దం ఉపాదాన శబ్ద శేషమని స్వీకరించిరి. అక్కడ అన్యస్థలముల్లో ఉపాదానం వినిపించట్లేదు. ఉపాదానము హానము చెప్పినలో ఉపసంహార యుద్ధం. అన్ని ఉపాసనల విషయం ఉంటున్నా ఉపాదానం అన్నిత్ర ఉపసంహారం చేయకూడదందువేమో. మిగిలిన చోట్ల వినిపించట్లేదు కనుక ఉపాదానము చేయకూడదు అంటే అది సరికాదు. హానము మరియు ఉపాదానము అనుష్ఠేయం కానందువలన ఉపాసన స్థుతి మాత్రమే పఠింపబడినవి. హానము ఉపాదానము ఇవి రెండు అనుష్ఠానం కాదు, అంటే కర్మ కాదు. కనుక ఆ ఉపాసనకి స్థుతిగా చెప్పాలి. ఈ భాగ్యశాలి విద్వాంసుడు ఉపాసన సామర్థ్యం వలన సంసారమును హేతువైన పుణ్యపాపమును త్యజించును. పుణ్యమును ఆ తత్వవేత్త మిత్రులు స్వీకరించరు, పాపమును శత్రులు స్వీకరించరు. అందువలన గుణోపసంహార విచార ప్రసంగంలో అతిశయమైన స్థుతి లాభం వరకు స్థుతి ఉపసంహారం చూడబడుతున్నది.
ఇది గుణోపసంహార పాదం. అందుకని ఇక్కడ ఆ విచారం ఇంకా ఎక్కువ అవ్వాలని కోరికతో స్తుతి లాభం వరకు ఉపసంహారం చూడబడుతున్నది. దృష్టాంతం చెప్పుచున్నారు. బాల్యవీయ నిగమంలో కూడా కుశా వానస్పత్య, కుశా నీవు వనస్పతుల ద్వారా ఉత్పన్నమైనావు. వనస్పతులు అంటే ప్రతి సంవత్సరం పళ్ళిచ్చే చెట్లు. వాటితో పుల్లలు చేస్తారు. అది కుశా వానస్పత్య అన్నారు. నీవు మమ్మ రక్షింపు. ఉద్గాత స్తోత్రముల లెక్కకు కర్రతో చేసిన పుడకలను కుశ అందురు. ఉద్గాత స్తోత్రం చేస్తాడు. ఎన్నిసార్లు చేయాలి అది లెక్క పెట్టడానికి కుశలు. మన చెట్టు కర్రలతో చేయదు. సాఖ్యానులో ఔదుంబురా కుశ. ఉదుంబుర అంటే మేడి చెట్టు కర్రతో ఉత్పత్తి చేస్తారు. పూర్వం వినబడిన దానికన్నా విశేష శ్రవణములను చెప్పిన కుశలు మేడి చెట్టు కర్రతో చేసినమని స్వీకరించిరి. ఈ కుశలు ఏం చేస్తారు? స్తోత్రపాఠం చేసి ఒకదాని నుంచి ఇంకో చోట పెడతారన్నమాట. అంటే ఒక చోట హానమైంది, ఇంకో చోట ఉపాదానమైంది. కనుక ఈ హానం ఉపాదానంతో అంగం. లెక్క పెట్టడానికి ఇంకో చోట పెట్టినా అది ఉపాదానం. ఇప్పుడు ఛందో విషయం. ఏ విధంగా దేవ ఛందస్సు మరియు అసుర ఛందస్సు ఈ రెండు సమానమైనప్పుడునో పూర్వ ప్రసభంగంలో దేవ ఛందస్సు పూర్వం అని చెప్పిరి. ఏది ముందు ఏది వెనక అంటే దేవ ఛందస్సు ముందని చెప్పారు. కుశా ఛంద స్తుతి ఉపగానవత్. ఇప్పుడు స్తుతి పైంగిసాకృతిలో పఠితమైనది ఏమనగా షోడశీ పాత్ర గ్రహణాంగభూతమైన స్తోత్రములో కొందరి మంత్రులో విశేష కాలం చెప్పబడలేదు. షోడశీ పాత్ర అంటే యజ్ఞంలో ఉన్నటువంటి పాత్ర విశేషము. దాంతో నీళ్లు తీసుకొస్తారు. దాన్ని షోడశీ పాత్ర అంటారు. ఆ పాత్రలో ఎప్పుడు నీళ్లు తీసుకోవాలని కొన్ని చోట చెప్పలేదంటాడు. సమయాద్యుషితే సూర్యే అనగా సగం సూర్యుడు అస్తమించిన తర్వాత షోడశీ స్తోత్రం చేయవలేను. ఆ షోడశీ పాత్ర స్తుతి సగం సూర్యుడు అయిన తర్వాత, అంటే సగం అస్తమించాడు, ఇంకా సగం ఉన్నాడు. అప్పుడు తైత్రీయుడి కాల విశేషం తెలుస్తున్నది. ఉపగాన వివరణ ఋత్విజ ఉపగాయంతి అనగా ఋత్వికులు ఉపగానం చేదురు. శాకాంతరే సామాన్య వాక్యం ద్వారా చెప్పిన ఉపగానమును నా అద్దరి ఉపగాయంతి. ఋత్విజులంటే ఋగ్వేదాన్ని పఠించేవాడు. అద్ధర్యు అంటే యజుర్వేదాన్ని పఠించేవాడు. ఆ ఋగ్వేదాన్ని పఠించిన వాళ్ళు యజుర్వేదం వాళ్ళు పఠించరు, ఉపగానం చేయరు. బాల్యవి విశేష వచనం ద్వారా అద్ధర్యులు విడిచి తక్కి నృత్యులతో షోడశీ స్తోత్రం యొక్క సంబంధం తెలుస్తున్నది. ఈ అద్ధర్యులు బాల్యవి శాఖ వాళ్ళు. వాళ్ళని వదిలిపెట్టి మిగిలిన ఋత్వికులు మొత్తం యజ్ఞంలో యజమానుడు వదిలిపెడితే 16 మంది ఋత్వికులు ఉంటారు. ఆ 16 మంది ఋత్వికుల్లో అధర్వవేదాన్ని పఠించే వాళ్ళని వదిలిపెట్టి మిగిలిన వాళ్ళందరూ
ఈ షోడశి పాత్ర స్తుతి చెయ్యాలి అన్నారు. కుషాదుల్లో అన్యశృతిలో గల విశేష అన్వయములకు సమముగా ఉపాదానం యొక్క అన్వయం తెలుసుకొని వలెను. కుషాదుల్లో ఒక చోట తిరిగితే ఇంకో చోట ఉపాదానం లేనిచో శృతిలో చెప్పిన గుణములు వేరొక శృతిలో స్వీకరించినలా అన్నితరంలో వికల్పమవును. లేకపోతే ప్రతి చోట వికల్పం అవుతుంది. వికల్పం అంటే ఇది చేయొచ్చా చేయకూడదా, చేయొచ్చా చేయకూడదా అని. అందుకని అది సరికాదు. పూర్వమీమాంసలో జైమిని మహర్షి ప్రకారం చెప్పిన అపితు వాక్యశేషత్వాద్ ఇతర పర్యుదాస స్యాత్ ప్రతిషేధే వికల్పానినా. ఇది ముందు చెప్పాను. జైమిని మహర్షి కర్మకాండ మీద 12 అధ్యాయాలు రాశాడు. వ్యాస మహర్షి ఉత్తరమీమాంస మీద 4 అధ్యాయాలే రాశాడు. మా శిష్యుడు జైమిని కర్మకాండ మీద 12 అధ్యాయాలు రాశాడు. అక్కడ సూత్రాలు ఉన్నాయి, దానికి భాష్యాలు ఉన్నాయి. అందులో ఉన్న సూత్రమే వాక్యశేషం ద్వారా ఇతరమునకు విపరీతమని తెలుసుకొనవలెను, ప్రతిషేధమని తెలుసుకొనిచో వికల్పం ఉండదు. అంటే వాక్యశేషం ఆఖరిలో చెప్పింది ఉపసంహారం అంట. దాని ద్వారా ఇక్కడ ఉపాయనము ఇలాంటివి తెలుసుకోవాలి అని. లేకపోతే వికల్పం అవుతుంది. వికల్పం అంటే అది పెద్ద దోషం. అందుకని ఈ విధంగా ఈ వర్ణకం అయ్యింది. ఇప్పుడు దీనికి ద్వితీయ వర్ణకం. ఇందులో సంగతి అంటే ఇదే అధికరణాన్ని ఇంకో విధంగా చెప్తారు. ఉపాసన సంధిలో పడిన మంత్రాదులను నిష్ప్రయోజనము చెప్పింది. అలాగనే విధున్న శబ్దము ఉపాసన శబ్ద సంధిలో ఉండటం వలన నిష్ప్రయోజనము. విధురణం అంటే హాని, వదిలిపెట్టేయడం. ఆ శబ్దమే అక్కర్లేదంటాడు. విధూన శబ్ద అర్థ విచారం. విధూనము అంటే ఈ శబ్దానికి అర్థం ఏమిటి అంటే ధ్వజాన్ని పట్టుకుని ఆడిస్తారు, దాన్ని విధూనము అంటారు. మరి ఇక్కడ నువ్వు పాపాలు వదిలిపెట్టాడంటే ఏమిటి అంటాడు. అది అంతే, ఇంకేం లేదు ఇందులో. అర్థము చెల్లింపజేయటయా లేక పరిచయించుటయా విధూన శబ్దం. దోధూయంతే ధ్వజాగ్రాణి, ధ్వయి కంపనే, దాతుని అర్థం చెల్లింపజేయట. విధూన శబ్దార్థం చెల్లింపజేయటని స్వీకరించవలేను. సిద్ధాంతి విధూన శబ్దం అర్థం హానము అనే చెప్పవలేను. వాక్యశేషంలో అన్ని ద్వారా గ్రహణం విడబడటం వలన. ఎందుకని ఇంకో చాటు ఉపాయనం వినిపిస్తోంది. ఎంతవరకు ఒకరు త్యజించరు, వేరొక దాన్ని ఎట్లు గ్రహించరు అంటే వాడు వదిలిపెడితేనే ఇంకోటి తీసుకుంటాడు. అందుకని విధూన శబ్దానికి అర్థం త్యాగం, వదిలిపెట్టాడు. విధూదనం చాలనం స్యాత్, ఆనం వా చాలనం భవేత్. దోధూయంతే ధ్వజాగ్రాణి ఇత్యాదో చలన దర్శనాత్. హానమేవ భవేద్ వాక్యశేషే అన్యోపాయన శ్రవణాత్. కర్తా హ్యపరిత్యక్త అన్య స్వీకర్తం అర్హతి. విధూననం అనో శబ్దం వచ్చింది. ఈ విధూన శబ్దానికి అర్థం ఏమిటి? చాలనమా
అంటే పట్టుకుని ఆడించడం, లేకపోతే వదిలిపెట్టడమా? అంటే ధూయి కంపన అనగా చాలనం అని చెప్పాలంటాడు పూర్వపక్షి. ఎందుకని? దోధూయంతే ధ్వజాగ్రాణి, ధ్వజం యొక్క అగ్రభాగాన్ని పట్టుకుని ఆడిస్తారు. ఇందులో చాలనం అంటే చెలింపజేయుట అని కనిపిస్తుంది. అప్పుడు సిద్ధాంతి హానమేవ భవేద్ వాక్యశేషేణ, వదిలిపెట్టడం. ధూది అంటే వదిలిపెట్టడం. అన్యోపాయం శరణాది, ఎందుకని? ఇంకో చోట ఉపాయం వినిపిస్తోంది, గ్రహించడం. అందుకని ఇక్కడ హానం చెప్పాలి. కర్త వదిలిపెట్టబోతే ఇంకోటి ఎలా స్వీకరిస్తాడు? అది ఇప్పుడు ఈ వైయాసిక న్యాయమాలకై అనువాదం. విదూరణ శబ్దం యొక్క అర్థం చెల్లింపజేయటయా, పరిత్యజించుటయా? సందేహం. పూర్వపక్ష సూత్రం విదూరణ శబ్దం చెల్లింపజేయుట. దోధూయంతే జాగ్రాణి, ప్రజాగ్రములు కదులుతున్నవి. విదూరణ శబ్దం యొక్క అర్థం చెల్లింపజేయటం తెలుస్తున్నది. సిద్ధాంతం విదూరణ శబ్దం యొక్క అర్థం పరిత్యజించటం. వాక్యశేషంలో అన్నిల గ్రహణము. వీడు వదిలిపెడితే కానీ వాడు తీసుకోడు. అందుకని ఎంతవరకు కర్త పరిత్యజించడం అంతవరకు అన్నిలు స్వీకరించడం కుదరదు. దీనికి భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. శుక్రుడు దుష్కృతే విధూనితే, విధూన శబ్దం చెల్లింపజేయుట. దోధూయంతే ధ్వజాగ్రాణి, ధ్వజాగ్రహం కదులుతున్నవి. ఎందుకంటే విధూన శబ్దం యొక్క అర్థం చెల్లింపజేయుట, పరిత్యాగం కాదు. ఇది పూర్వపక్షి శ్లోకానికి అర్థం. సిద్ధాంతం పూర్వపక్ష చెప్పినది సరిగా. వాక్యశేషంలో వినప్పుడు ఇతరుల ద్వారా స్వీకారం, ఇతరులు స్వీకరిస్తారని చెప్తారు. పరిత్యాగం లేకపోతే స్వీకారం ఎలా కుదురుతుంది? అందుకని విధూన శబ్దాన్ని పరిత్యాగం అని అర్థం చెప్పాలి అంటాడు. వదిలిపెట్టడం, చాలనం కాదు. ఇప్పుడు దీని సూత్రం అదే సూత్రం ఇక్కడ చెప్తా. ఎందుకంటే ఇది ద్వితీయ వర్ణకం. ఒకటే అధికరణాన్ని రెండు రకాలుగా చెప్పారు కనుక. హానవుతూ ఉపాన శబ్ద శేషత్వా కుశాచందన స్తుతి ఉపగానవదుక్తం. సూత్రార్థం విద్వాంసులు పుణ్యపాపముల త్యాగం అసిద్ధమని పూర్వపక్షం, సిద్ధమని సిద్ధాంతం. విద్వాంసుల పుణ్యపాపాలను వదిలిపెడతారు. విధూరణ శబ్దం యొక్క పుణ్యపాపములు త్యాగార్థం అభిప్రేతమా లేక చెల్లింపజేయట? పూర్వపక్షం. పాణిని మహర్షి ద్వి కంపనే ధాతు, ద్వి ధాతుని కంపనం చెల్లింపజేయట అని అర్థం చెప్పారు ఇందులో వ్యాకరణలు. అందుకని అర్థం చెప్పారు. అందుకని కొంతకాలం పుణ్యపాపలు ప్రతిబంధన పొందిన తర్వాత తిరిగి చెల్లించును. కొంతకాలం అలాగే ఉంటాయి, తర్వాత చెల్లిస్తాయి అని అర్థం చెప్పాలంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి త్యాగార్థంలోనే విధూన శబ్దం ఉపయోగించడం యుక్తము, వదిలిపెట్టాలి. ఎందుకని? హాన శబ్దము ఉపాదాన శబ్దము శేషము. ఉపాదానం అంటే స్వీకరించుట, వదిలిపెడితేనే కదా స్వీకరించేది. అందుకని దీనికి అంగము హానం, దేనికి? స్వీకరించడానికి. ఉపాదాన శబ్దం సంధిలో వినబడు విధూన శబ్దము ఉపాదాంగము. దోధూయంతే ధ్వజాగ్రాణి, వాయువు ధ్వజాగ్రము చెల్లింపజేయుచున్నది. వాయువు ద్వారా చెల్లింపజేయన ధ్వజాగ్రమణ చోట ద్విధాతువు ప్రయోగించినందువలన విరోధం పూర్వపక్షం అంటాడు.
అట్లా అంటే సరికాదు. పుణ్యపాపములు ద్రవ్య పదార్థములు కావు. పుణ్య పాపాలు ద్రవ్య పదార్థాలు కావు. పాణిని ధాతువులకు అర్థం అంటే రాశాడు, కానీ చచ్చిపోతూ ధాతునాం అనేక అర్థ అన్నాడు. ధాతువుకి అనేకమైన అర్థాలు ఉన్నాయి. ఎందుకని? ఆఖరిలో అడవిలోకి పోతున్నాడు. అడవిలోకి పోతూ ఉంటే కుర్రగాళ్ళు చెప్పారు అక్కడ వ్యాఘ్రం ఉంది అని. వ్యాఘ్రం అంటే పులి. జిఘ్రనే అని నేను అర్థం తెచ్చుకున్నాడు. అంటే అంటే ఘ్రాణం, వాసన చూస్తుంది అని. విశేషంగా వాసన చూస్తుంది, పర్వాలేదు అని పోయాడు. ఆ పులి మీద పడి తినేసింది. అది తింటుంటే అప్పుడు చెప్పాడు ధాతునాం అనేక అర్థ అని. ధాతువులకి నేను చెప్పిన అర్థమే కాదు, ఇంకా అర్థాలు కూడా ఉన్నాయి అని. ఎందుకంటే వ్యాఘ్రము అది వాసన చూడలేదు, తిండ మొదలు పెట్టేసి. అందుకని పుణ్యపాపం ద్రవ్య పదార్థం కావు. పాణిని స్మరణము సామాన్యం, అది త్యాగము లేక గ్రహణము సంభవం కాదు. త్యాగం లేకపోతే గ్రహణం కుదరదు. చెల్లింపు చేయ అర్థములు ద్విధాతు హానార్థము లక్షితము గావించును. దీని లక్షణార్థం అనేది హానార్థం. అందుకని కుశాలి స్థలంలో శాకాంతర్యంలో కూడా విశేష వచనము నిర్ణాయకమును స్వీకరించేది. ఒక చోట తీస్తారు, ఇంకో చోట పడతారు. పెట్టేదానికి తీయడం అంగం. విధూర్ణ శబ్ద సన్నిధిలో విన్నప్పుడు ఉపాదాన శబ్దము హానార్థం చెట్టులో నిర్ణాయకము. అందుకని ఈ విధూర్ణ శబ్దం దీని దగ్గర ఉపాదానం. ఉపాదానం అంటే స్వీకరించటం. అందుకని అక్కడ హానం అని చెప్పాలి. సూత్రం ద్వారా స్పష్టంగా చెప్పబడినది. అది ఇంత చాలే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.